షరీఫ్, ఇది ఎగ్జాక్ట్ గా ఎక్కడ వస్తుంది ఊరు మనకి? ఇది కేజీఎఫ్ తాలూకు కేసంపల్లి హోమ్ సార్, కర్ణాటక కోలా డిస్ట్రిక్ట్. ఫ్లవర్ బాగా వచ్చింది. అవును సార్. ప్రెసెంట్ ప్లాంట్ ఏజ్ 2 years 3 months సార్. ఇప్పుడు 2 years 3 months. నువ్వు ఫస్ట్ క్రాప్కి వెళ్ళావు. అవును సార్. సో మేజర్లీ మీ తోటలో ఇది ఎన్నో విజిట్ అయిపోయి మంది దాదాపుగా? 4th విజిట్ సార్. 6th విజిట్. సో ఎక్స్పెషల్ ఏమైందంటే మీ తోటలో మేజర్ ప్రాబ్లం వచ్చేసి నెమ్టోడ్స్. అవును సార్. నెమ్టోడ్స్ హెవీగా ఉండే, నెమ్టోడ్స్ ప్రాబ్లమ్స్ చాలా ఉండే. అవును సార్. ఆ నెమ్టోడ్స్ ని కంట్రోల్ చేసి ఆటోమేటిక్గా ఇప్పుడు ఫ్లవర్కి వెళ్ళాము. హనీ బీస్ కూడా ఎంత బాగా వచ్చినాయి చూడు. అవును సార్. ఒక చెట్టుకు 5-6 ఉన్నాయి సార్. హనీ బీస్ బాగున్నాయి. హనీ బీస్ బాగున్నాయి. ఫ్లవర్ సెట్టింగ్ కూడా బాగా జరుగుతుంది. ఏమంటే స్టోరేజ్ బలంగా చేసావు నువ్వు? అవును సార్. స్టోరేజ్ అంతా చేసాం సార్. స్టోరేజ్ అప్పుడు మనము దాదాపుగా డిఏపి, పొటాషు, మెగ్నీషియం సల్ఫేటు, ప్లాంట్స్ నీడెడ్ అన్ని పెట్టించాం. ఒక ప్లాంట్కి ఎన్ని ఉంటాయి ఫ్లవర్స్ నీ అందాజ్గా యాజ్ ఎ ఫార్మర్గా? ఏమో ఎలా చెప్పలేదు సార్. ఒక 500 ఉండొచ్చు సార్. సో మోర్ దాన్ 500. సో ఇప్పుడు ఫ్లవరింగ్ షెడ్యూల్ కంటిన్యూస్ గా పోతుందా? కంటిన్యూస్ సార్. కంప్లీట్ గా. నీకు ఫీమేల్ ఫ్లవర్ కౌంట్ కూడా ఎక్కువ ఉంది, చాలా ఎక్కువ ఉంది. అవును సార్. ఆ ఫస్ట్ లో మేల్ ఎక్కువ వచ్చింది. మేల్ అంతా డ్రాప్ అయిపోయింది. ఎందుకంటే మనము ఫ్లవరింగ్ కి వెళ్ళినప్పుడు ఏమైపోయిందంటే నీకు మేజర్లీ ఈ నెమ్టోడ్స్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ నెమ్టోడ్స్ రీజనరేట్ అయిపోయి, సో రూట్స్ అంతా బ్లాక్ చేయడం వల్ల మనము వేలం ప్రేమ్ ట్రీట్మెంట్ ఇచ్చాము. తర్వాత నెమ్టోడ్స్ అంతా కంట్రోల్ అయిపోయింది. ఆ కంట్రోల్ అయిపోయిందని కంటిన్యూ చేస్తూ అది రావడం ఎక్కువ మేల్ ఫ్లవర్ వస్తుందని కూడా చెప్పాను. ఆ మేల్ ఫ్లవర్ అంతా డ్రాప్ అయిపోయి 2 స్టెప్ లో వస్తుంది అని చెప్పాను. ఆ నెమ్టోడ్స్ అంతా కంట్రోల్ అయిపోయి ప్లస్ ఇప్పుడు వచ్చేది అంతా ఫీమేల్ మొత్తం నీకు ఫ్లవర్ సెట్టింగ్ అయిపోతుంది. ఫ్లవర్ సెట్టింగ్ అంతా మాక్సిమం లోపలే జరుగుతుంది చూడు. అవును సార్. టిప్స్ లో లేదు, అంతా లోపల స్ట్రక్చర్ లోనే ఉంది సార్. ప్రెసెంట్ ఉండే కండిషన్స్ లో వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఫ్లవర్ వచ్చింది నీకు. ఎక్కడ కానీ ప్రాబ్లం లేదు. సో ఎడ్జెస్ కాకుండా మొత్తం నువ్వు తీసేసినా కానీ ఎడ్జెస్ లేకుండా లోపల సెట్ అయింది చాలు. లోపల సెట్ అయింది ఇస్ మోర్ దెన్ ఎనఫ్ సార్. ఇది ఫ్లవర్ సైజ్ చాలా సార్. చాలు. ఇక్కడ చూడు, ఫ్లవర్ సైజ్ వస్తేనే ఫ్రూట్ సైజ్ అనేది డిపెండ్ అయి ఉంటది. చూడు ఇంతకన్నా నీకు ఫ్లవర్ సైజ్. ఎందుకంటే నథింగ్ బట్ స్టోరేజ్ ఏ విధంగా మనకి ఎంత బాగా నీట్ గా జరిగిందో, ప్లస్ ఆ నెమ్టోడ్స్ ఎఫెక్ట్ వల్ల మళ్ళీ మనము హెవీ షెడ్యూల్ కూడా ఇచ్చాము. ఫ్లవరింగ్ షెడ్యూల్ ఇచ్చిండేది నీకు. ఫ్లవరింగ్ షెడ్యూల్ మేజర్లీ ఇప్పుడు ఏమి వాడుతున్నావు నువ్వు? ఫ్లవరింగ్ షెడ్యూల్ న్యూట్రిషన్ అంతా ఇస్తున్నావా డ్రిప్ లో? ఫర్టిగేషన్ షెడ్యూల్ ఇదంతా అదంతా కంప్లీట్ గా ఇస్తున్నాం. ఇది ఎన్ని రౌండ్లు అయిపోయినాయి? ఇవి 3 rounds అయింది సార్. ఇప్పుడు ఫ్లవరింగ్ ఎన్ని అయిపోయినాయి? ఇది ఇప్పుడు లాస్ట్ ఫాంటా ప్లస్ బోరాన్ ఒకటి బ్యాలెన్స్ ఉంది, మిగతా 2 అయిపోయినాయి. ఓన్లీ 2 ఫ్లవర్ కి స్ప్రే చేస్తాం. అవును సార్. మేము పెద్దగా స్ప్రే చేయలే. ఇంకా 2 days తర్వాత చేద్దాము అనుకున్నాం. ఓకే. సో ట్రిప్స్ ఫస్ట్ లో ఉండింది సార్ కొంచెం ఎక్కువ. చిగురు తగ్గిన తర్వాత ఇప్పుడు ట్రిప్స్ తగ్గింది సార్. నీ కొమ్మకి ఒక 100 పైన ఉంటాయి ఇవి. ట్రిప్స్ కి ఎఫెక్ట్ ఏమి ఎక్కువ లేదు కదా ఇప్పుడు? లేదు సార్. ఉన్నాయి. ఒక 2 days తర్వాత కొట్టాలనుకున్నాం సార్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది కదా సార్, దానికి డ్యామేజ్ కాకుండా నెక్స్ట్ ఇట్లా ఎంత సార్ మీరు చెప్పండి సార్. ఇది దాదాపుగా నాకు తెలిసి 2,000 పూతలు కానీ ఉంటాయి. సో ఇంకోటి ఏమంటే మేజర్లీ నేను చెప్పేది చూడండి, ఈ టెంపరేచర్ 40, 42, 43, 44 degrees టెంపరేచర్ మీద ఎక్కువైపోయినాయి. సో గడ్డి బాగా వచ్చింది. గడ్డి వస్తే న్యాచురల్ మల్చింగ్గా యూజ్ అవుతుంది. న్యాచురల్ మల్చింగ్గా యూజ్ అయ్యి నీకు ఫ్లవర్ ఎక్కువ వస్తుంది. చూడు ఇది చెప్పినట్టు జరిగిందా లేదా? గడ్డి మాత్రం చాలా మంది గడ్డి పీకేయాలి సార్, గడ్డి తీసేయాలి సార్, అది ఇది అన్నారు. చూడు ఇప్పుడు రూట్ టెంపరేచర్ మెయింటెనెన్స్, అది రూట్ టెంపరేచర్ మెయింటైన్ అవుతుంది. చాలా మంది గడ్డి ఫుడ్ తింటుందంటే గడ్డి కూడా పెట్టు ఫుడ్ అంటే 20% ఎక్స్ట్రా పెడితే ఇట్స్ మోర్ దెన్ ఎనఫ్. ఇప్పుడు ఉన్నది ఫైనెస్ట్గా వచ్చింది, నో ప్రాబ్లం. హనీబీస్ ఏమి 1% కూడా ప్రాబ్లం ఉంటుంది. హనీబీస్ అనేది నీ దాంట్లో అసలు మస్తు ఉన్నాయి. నీ వితిన్ 10 to 15 daysలో మొత్తం నీకు ఫ్రూట్ సెట్టింగ్ అయిపోతుంది. ఇంకో 50 days అంతా లెమన్ రాదు, గోలీ సైజ్ వస్తుంది. ఇంకొక లెమన్ సైజ్ రావడానికి టైం పడుతుంది నీకు. సో
స్లోగా సెట్ అవ్వాలి. స్టేకింగ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. గోలికాయ అయిపోయిన వెంటనే మనం స్టేకింగ్ చేయడం. ఇప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఈ రూట్స్ అన్నీ వచ్చేస్తుంటాయి కదా ఇక్కడ, ఈ రూట్స్ వచ్చింటాయి కదా ఇక్కడ, నువ్వు రూట్స్ని డిగా ఫ్లవర్ అనేది డ్రాప్ అవుతుంది. ఓకే, రూట్స్ని డిస్టర్బ్ చేయడానికి పోవద్దు. గోలికాయ కానంత వరకు అది గాల్లో దీపమే ఫ్లవర్, గుర్తుపెట్టుకో. చూడు ఎంత ఫ్లవర్ వచ్చినా కానీ గోలికాయ కాకుండా నీకు నువ్వు ఏమన్నా రూట్స్ తవ్వడము సంథింగ్ ఏదైనా చేయడము రూట్స్ డిస్టర్బ్ అవుతుంది. ఎందుకంటే ఫీడింగ్ పోతానే ఉంది ఇప్పుడు. ఓకే, సో దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ నువ్వు రూట్స్ని డిస్టర్బ్ చేస్తే 7 to 10 days అవుతుంది మళ్ళీ రూట్స్ సెట్ అవ్వడానికి. అంతవరకు ఫీడింగ్ పోకపోతే ప్లాంట్స్కి ఏమవుతుంది, ఫ్లవర్ మొత్తం డ్రాప్ అయిపోతుంది. సో అందుకోసం ఇప్పుడు ఏం చేయొద్దు. గోలికాయ అయిపోయిన తర్వాత నీదే అది సొమ్ము. గోలికాయ కానంత వరకు నీది కాదు. ఈ సైజ్ కావాలి సార్. అవును అవును, చాలు. అంత గోలికాయ ఉంటే సరిపోతుంది. ఒక చెట్టు ఇంకో చెట్టుని డామినేట్ చేస్తుంది నీది. అంటే అన్ని చెట్లు ఉంది సార్, ఒక చెట్లో కూడా పూత రాలేదని లేదు, అన్ని చెట్లు వచ్చింది. అది కాదు, ఓవర్ ఫ్లవరింగ్. ఒక చెట్టుని ఇంకో చెట్టు, ఈ చెట్టు బాగుంది అనుకుంటే ఈ చెట్టు కూడా బాగుంది, ఈ చెట్టు బాగుందంటే ఈ చెట్టు కూడా బాగుంది. ఎక్కడ కానీ ఫ్లవరింగ్ని షెడ్యూల్ అంతా ఫాలో అవుతున్నాం సార్. నెక్స్ట్ వాటర్ పెట్టి ఎన్ని రోజులు అయింది? 1 month 1 day సార్. 1 day. దిస్ ఈజ్ ఓన్లీ 31 days. 31 days ఫ్లవర్. అవును సార్. గ్రేట్. యాక్చువల్లీ ఇంకోటి ఏమంటే నువ్వు అందరి లెక్క కాకుండా చెట్టుని కొద్దిగా పెంచుకొని. అవును సార్, అందరూ వెళ్ళు తొందరగా అన్నారు కానీ నేను వెళ్ళలేకుంటే సార్. ఒక 2 years చెట్టుని కాపాడుకొని బాగా డెవలప్ చేసుకొని బాగా స్టోరేజ్ చేసుకొని బలంగా ఫ్లవర్ ఇది క్రాప్ తీయాలనుకున్నాను. అవును సార్. ఇంకా ఫస్ట్ క్రాప్ వెళ్ళాను, అదే సేమ్ ఖర్చు వస్తుంది. అందుకే సెకండ్ క్రాప్ లో ఖర్చు పెట్టుకొని కొంచెం పేషెన్స్ గా వెయిట్ చేసి సెకండ్ క్రాప్ లో వేసుకున్నాను. ఇది చెట్టు బాగా అర్లిన దానికి ఫ్లవర్ సరిగ్గా తలుస్తాలేదు సార్. లోపల మొత్తం ఫ్లవర్ అనేది నీకు లోపల సెట్ అవుతుంది. అబ్జర్వ్ చేయి, ఏ చెట్టుకైనా కానీ ఫ్లవర్ అనేది హెవీగా లోపల సెట్ అయింది. కొమ్మలు ఇక్కడ ఇదంతా ఫ్లవర్ అంతా లోపల సెట్ అయింది చూడు, ఎక్కడ కానీ బయట లేదు. లీవ్స్ కన్నా ఫ్లవర్ డామినేషన్ ఎక్కువ ఉంది. 45 minutes వదిలేదండి. టెంపరేచర్ పెరిగింది, ఇంకోటి ఏమంటే ఫ్లవర్ లోడ్ పెరిగింది. అదొకటే కాకుండా మేజర్లీ ఫ్లవర్ లోడ్ పెరిగింది కాబట్టి వచ్చే 1.5 hour వదులుతున్నావా? 1.5 hours. సో డే బై డే 1.5 hour విత్ కాంబినేషన్ ఆఫ్ న్యూట్రిషన్స్, ప్రైమరీ న్యూట్రిషన్, సెకండరీ న్యూట్రియంట్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్. ఎవ్రీథింగ్ ప్లాంట్ నీడ్ ఫ్లవర్ టైంలో ఏమి ఇన్స్టేట్ అయ్యా న్యూట్రియంట్స్ అని యాజ్ ఇట్ ఈస్ పోతున్నాం. డ్రిప్లో హ్యూమిక్ యాసిడ్ వదిలినావా? వదిలినాం. రూట్స్ వైట్ వుడ్ బాగా డెవలప్ అయిందా? దీనికి గ్రో కవర్ కంపల్సరీ. ఇప్పుడు నీకు ఒక ఐడియా వచ్చింటుంది యాక్చువల్లీ, నేను ఎంత ఖర్చు పెట్టచ్చు దీనికి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, చెట్టుకి యావరేజ్గా ఎంత రావచ్చు అనేది నీకు ఒక ఐడియా ఉంటుంది. అట్లా దాన్ని బేస్ చేసుకొని నీకు ఇంతవరకు ఖర్చు పెట్టేసి నువ్వు కట్టెలు నాటాలా, స్టేకింగ్ చేయాలా, గ్రో కవర్ వేయాలా. ఓకే, ఆటోమేటిక్గా ఆ రూట్ జోన్ అనేది ఇక్కడ చూడు, ఇక్కడ ఉండదు నీకు, ఆడ ఉంటుంది. ఆ రూట్ జోన్ మాత్రమే ఎక్కువ చల్లగా సక్ చేసింది. ఇంకోటి ఏమంటే రూట్ టెంపరేచర్ మెయింటైన్ అయింది దీనివల్ల. అవును సార్. ఓకే, ఇది ఏం చూసుకోలేదా? ఇది ఇంతవరకు వాటర్ పోతుంది. ఇది ఒకటే సార్ చూసుకోలేదు, రెడీ చేస్తాను సార్. అయినా కానీ దీంట్లో చిగురు రాలని పూతే వచ్చింది, హ్యాపీగా పూత వచ్చింది. ఆ పూత కూడా కొంచెం సైజ్ ఉంది సార్ దీంట్లో, బాగా వచ్చింది. అట్లా అని చెప్పి అన్ని చెట్లకు పెడుతుందే చిగురు ఎక్కువ వచ్చేస్తుంది. సో ఫంగిసైడ్లు ఏవేవి అన్నావు? ఫంగిసైడ్ టిల్టు ప్లాంటమైసిన్ సార్ ఫస్ట్, తర్వాత టాటా తాకత్తు కాసుగామైసిన్. ఓకే, ఇప్పుడు థర్డ్ నెక్స్ట్ రెడోమిల్ గోల్డ్ వాల్డామైసిన్. ఓకే, సో మేజర్లీ ఈ క్లైమేట్ కండిషన్స్కి జనరల్ ఫంగిసైడ్సే వాడుకో, పెద్ద దానికి పోవద్దు. సరే. సో జోల్ కాంబినేషన్ ప్రొపికొనజోల్, టెపికొనజోల్, హెక్సాకొనజోల్, డైఫెన్కొనజోల్, ట్రైసైక్లోజోల్ విత్ కాంబినేషన్ ఆఫ్ లిటిల్ బిట్ యాంటీబయాటిక్స్. సో ఇంకోటి ఏమంటే క్లైమేట్ కండిషన్స్ నీకు తగ్గిన తర్వాత, గోలికాయ అయిన తర్వాత ఏమైనా వర్షం పడితే అప్పుడు ఇనిషియల్ స్టేజ్ నుంచి బ్యాక్టీరియల్ బయటికి షెడ్యూల్ ఇస్తా. సరే సార్, ఆ షెడ్యూల్ ఫాలో అవ్వు.
ఓకే సరేనా? ఓకే సార్. సో అన్నెసెసరీగా ఏ కెమికల్స్ ఎక్కువ స్ప్రే చేయడానికి అయితే పోవద్దు. సో ఎందుకంటే ఇప్పుడుండే క్లైమేట్ కండిషన్స్లో ఇప్పుడుండే టెంపరేచర్లకి ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి భయపడద్దు. ఎందుకంటే టెంపరేచర్ జాస్తి ఉంది. టెంపరేచర్ 40+ ఉంది కాబట్టి నీకు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ప్లస్ బ్యాక్టీరియల్ బ్లైట్ గురించి పెద్ద భయం ఉండదు సార్. యాక్చువల్లీ ఎక్కడ నీ తోటలో బ్యాక్టీరియల్ బ్లైట్ లేదు. లేదు సార్. సో నీ చుట్టుపక్కల తోటలో ఉండొచ్చు కానీ నీ తోటలో లేదు. అంటే ఒక 5 kilometers దూరంలో ఉంది సార్. ఓకే ఓకే సరే చేస్తాలే. ఓకే దాని గురించి ఆలోచించదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు నువ్వు కంటిన్యూ చేయి షెడ్యూల్. డ్రిప్లో ఏమేమి ఇస్తున్నావు మనం ఓకే అదే కంటిన్యూ చేయి. ఇప్పుడు కొన్ని షెడ్యూల్ చేంజ్ చేస్తాను. సరే. కొద్దిగా స్ట్రెస్ ఉంది, స్ట్రెస్ ఎలివేటర్ ఓకే సార్. కొన్ని స్ప్రే చేసుకో. ప్లస్ ఇంకోటి ఏమంటే మేజర్లీ వచ్చిండే ఫ్లవర్ డ్రాప్ కాకుండా ఫీమేల్ ప్రొటెక్ట్ చేసుకొని ప్లస్ ఎక్స్పెషల్లీ ఏమంటే ఈ పాలినేషన్ ఈజీగా జరుగుతుంది నీకు. అవును సార్. హనీబీస్ వల్ల జరుగుతుంది. యాజ్ సూన్ యాజ్ 10 to 15 days లో నీకు ఫుడ్ సెట్టింగ్ అయిపోతుంది. ఓకే దాని తగ్గట్టుగా మెడిసిన్స్ ఎస్పెషల్లీ డ్రిప్ షెడ్యూల్, ఫ్లవరింగ్ షెడ్యూల్ ప్లస్ త్రిప్స్ అఫిడ్స్ జాసిడ్స్కి సపరేట్ షెడ్యూల్, దాని తర్వాత బ్యాక్టీరియల్ బ్లైట్ ఫంగల్ ఇన్ఫెక్షన్కి సపరేట్ షెడ్యూల్ ఇస్తాను. ఆ షెడ్యూల్ ప్రకారం ఫాలో అవ్వు. ఓకే సెట్ అయిన తర్వాత సెట్ ఆటోమేటిక్ ఇప్పుడు నుంచి. ఓకే సార్. ఇప్పుడు నుంచి. సో ఎందుకంటే ఇప్పుడు నుంచి నువ్వు ఫోకస్ చేయాలి. దీన్ని ఫ్లవర్ని డ్రాప్ కాకుండా మనం సెట్ చేసుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఫార్మర్స్ కూడా నాకు సార్ మేల్ డ్రాప్ అయిపోయింది, ఫీమేల్ డ్రాప్ అయిపోతాను సార్, మరి ఫ్లవర్ డ్రాపింగ్ అంటే వాళ్ళు వాటర్ మేనేజ్మెంట్ అప్ అండ్ డౌన్ చేయడం వల్ల, ఫీడింగ్ అప్ అండ్ డౌన్ ఇవ్వడం వల్ల ఆటోమేటిక్గా ఫ్లవర్ అనేది హెవీగా డ్రాప్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు లోడ్ ఉంది, ఈ లోడ్ తగ్గట్టుగా నువ్వు షెడ్యూల్ ఇవ్వాలి. లోడ్కి తగ్గట్టుగా షెడ్యూల్ ఇవ్వకపోయినా కానీ, లోడ్కి తగ్గట్టుగా నువ్వు వాటర్ మేనేజ్మెంట్ నువ్వు కరెక్ట్గా చేయకపోయినా కానీ ఆటోమేటిక్ ఫ్లవర్ అనేది డ్రాపింగ్ జరుగుతుంది. మేనేజ్మెంట్ చేసుకోవాలి. ఎంతసేపు మనము ఈ మందు కొట్టు ఆ మందు కొట్టు నువ్వు చెప్పు, మనం మందుల మీద ఫోకస్ చేసామా మేనేజ్మెంట్ మీద ఫోకస్ చేసామా? న్యూట్రిషన్ మీద ఫోకస్ చేసాం. మరి న్యూట్రిషన్ ఫస్ట్ పాయింట్, ప్లస్ స్టోరేజ్ సెకండ్, ఫస్ట్ స్టోరేజ్ తర్వాత న్యూట్రిషన్, ఇంకోటి ఏమంటే మేజర్లీ వాటర్ మేనేజ్మెంట్. నువ్వు కరెక్ట్గా వాటర్ మేనేజ్ ఇంత ఫ్లవరింగ్ తోటలో చిగురు ఉందా? లేదు సార్, చిగురు లేదు. సో ఏమంటే నేను చెప్పేది ఏమంటే ఫస్ట్ ఫైనల్గా క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకొని నీకు 40, 42, 43 degrees ఉంది, నీ సాయిల్ రెడ్ సాయిల్ బాగుందనుకో, గంటన్నర ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. సో నీ సాయిల్ని తగ్గట్టుగా వాటర్ మేనేజ్మెంట్ చేసినావు కాబట్టి నీకు ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఫ్లవర్ ఇది వచ్చింది. స్టార్టింగ్ నుంచి చిగురే లేదు సార్, చిగురే లేదు. అట్లే ఎందుకంటే ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారంటే టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అయినా కానీ గంట పెట్టమంటే గంటే పెడతారు, 2 గంటలు అంటే 2 గంటలే పెడతారు అంతే. నేను స్టార్టింగ్ లో చాలా ఎక్కువ ఇవ్వలేదు సార్, 30 minutes 45 minutes అంటే మాక్సిమం సార్. బడ్స్ ఇనిషియేషన్ గా సరిపోయింది. ఇప్పుడు ఏమైతుందంటే ఫ్లవర్ అంతా వచ్చింది, ఫ్లవర్ టైంలో ఇప్పుడు గ్రోప్ స్టేజ్ కాబట్టి వాటర్ ఎక్కువ కావాలి, న్యూట్రియంట్ ఎక్కువ కావాలి, డోసేజ్ కూడా చేంజ్ అవుతుంది. అప్పుడు ఇచ్చిన డోసేజ్ కి ఇప్పుడు ఇచ్చిన డోసేజ్ కి ఎంటైర్లీ డిఫరెంట్ గా ఉండిపోతుంది. ఆ విధంగా చేసుకో. చదువుదా సార్ లాస్ట్ కి ఏం కాదు. సో ఎక్కడన్నా త్రిప్స్ వల్ల లైట్ డ్యామేజ్ అయ్యేది, అది ఫుడ్ గ్రో అప్ అయిపోయిన తర్వాత సైజులో ప్లస్ కలర్ తెప్పించి కలర్లో మొత్తం మేనేజ్ చేసేయచ్చు. 1, 2, 3 ఉన్నాయి. సో ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ సమ్మర్లో త్రిప్స్ ఎఫెక్ట్ హెవీగా ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే త్రిప్స్ ఎఫెక్ట్ హెవీగా చుట్టుపక్కల ఎక్కడ కానీ నీకు గ్రీనరీ ఉండదు, లేత చిగురు ఉండదు. సమ్మర్ కాబట్టి ఎవరు పంటలు ఉండవు, వేరే పంటలు వర్షాలు కూడా లేవు. సో దానివల్ల గ్రీనరీ లేవు. ప్రతి సరౌండింగ్లో ఉండే ప్రతి త్రిప్స్, అఫిడ్స్, జాసిడ్స్, మైట్స్ అన్ని నీ తోట మీద దాడి చేస్తాయి. ఎందుకంటే ఇక్కడ దానికి ఫుడ్ ఉంది, దానికి ఏమి లేత చిగురు వస్తుంది, రసం పీల్చడానికి వస్తుంది, లేత పూత వస్తుంది, పూతని సక్కింగ్ చేయడానికి వస్తాయి, ఫ్లవర్ సక్కర్స్ వస్తాయి. సో దానివల్ల నీకు అక్కడ అప్పటికి మనం మేనేజ్మెంట్ చేసుకొని వచ్చిన త్రిప్స్ కొట్టినావా లేదా నువ్వు? మరి ఆ 3 రౌండ్లు అయినాయి కదా. ఓకే, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ షెడ్యూల్ ఫాలో అయిపోవు షరీఫ్. ఏం చేంజ్ చేయొద్దు. ప్రజెంట్ డ్రిప్ షెడ్యూల్ లైట్ గా నేను చేంజ్ చేస్తాను. ఫ్లవర్ కి ఇంకొద్దిగా వచ్చిండే ఫ్లవర్ ని అట్లే ఫ్రూట్స్ సెట్ అయ్యేటట్లు నేను షెడ్యూల్ రాసిస్తాను. దాని తర్వాత స్ట్రెస్ వెళ్ళిపోవడానికి ఈ టెంపరేచర్ అప్ అండ్ డౌన్ అవ్వడానికి ఫ్లక్చువేషన్ అవుతుంది కాబట్టి దాన్ని స్టేబుల్ గా ఉండడానికి నేను స్ప్రేస్ రాసిస్తాను. ప్లస్ ఇంకోటి ఏమంటే వాటర్ మేనేజ్మెంట్ అంతా నీ చేతుల్లో ఉంటుంది. నువ్వు క్లైమేట్ కండిషన్ బేస్ చేసుకుని వాటర్ మేనేజ్మెంట్ నువ్వు కరెక్ట్ గా చేసుకో. 4th మేజర్ పాయింట్ ఏమంటే ఫంగిసైడ్స్ కి, బ్యాక్టీరియాసైడ్స్ కి ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం. లైట్ గా బేస్ లెవెల్ మందుల నుంచి వద్దాము, పెద్ద మందులు వాడడానికి పోవద్దు. సరేనా? ఇంకోటి సార్, ఇప్పుడు డే లో మాకి నియర్లీ 40 ఉంటది, నైట్ లో 20కి వచ్చేస్తుంది సార్. 20 డిఫరెన్స్ ఉంటుంది. అవును, మరి అందుకోసమే కదా వాటర్ మేనేజ్మెంట్ ఎప్పుడు చేస్తున్నావు నువ్వు? డేలోనే చేస్తుంది సార్. పవర్ ప్రాబ్లం, నీకు పవర్ ప్రాబ్లం, అది నీకు ఆప్షన్ లేదు కాబట్టి న్యూట్రియన్ మేనేజ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ సాయిల్ని తగ్గట్టుగా వాటర్ మేనేజ్మెంట్ చేసావు,
క్రెడిట్ అంతా ఫ్లవర్ ఇనిషియేట్ అయ్యి సెట్ అయింది కాబట్టి నీ కష్టమేది. మీ గైడెన్స్ కూడా ఉంది సార్ ఇందులో. మీరు ఏమి ఇచ్చారో షెడ్యూల్ అది ఫాలో అయ్యడం వల్ల ఇంత మాత్రం సార్. ఎందుకంటే మీరు 5th విజిట్ 6th విజిట్ అప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. అవును అవును అవును. ఫస్ట్ నేను వచ్చినప్పుడు కూడా చెట్టు చాలా గ్రోత్ అనేది చాలా చిన్నగా ఉండేది, దీంట్లో హాఫ్ కంటే తక్కువ ఉండేది. తర్వాత స్టోరేజ్ చేసి బలంగా గ్యాప్ ఇచ్చైనా టైం ఇచ్చైనా ఒకేసారి పంట హెవీగా తీసుకుందామని ఇంత టైం తీసుకుండేది. అర్థమైనా దాని తగ్గట్టుగానే మేనేజ్మెంట్ ఎట్లా చేసుకోవాలి, ఫర్టిలైజర్ కానీ ఫంగిసైడ్స్ కానీ ఫ్లవరింగ్ కానీ ప్లస్ బ్యాక్టీరియా మేనేజ్మెంట్ దీనికి సపరేట్గా ఫోకస్ చేసి ఒక్కొక్క దాని మీద షెడ్యూల్ ఇచ్చుకుంటూ వచ్చినాం. ఇప్పుడు నీకు రాసి ఇచ్చేది కూడా ఏ దానికి ఆ దానికి సపరేట్ ఉంటుంది, అవునా కదా? టిప్స్కి సపరేట్ షెడ్యూల్ ఉంటుంది, ఫ్లవరింగ్ సపరేట్ ఉంటుంది, ఫంగిసైడ్ సపరేట్ మిక్స్ చేయకూడదు. మిక్స్ అంటే ఎట్లా అంటే కొన్ని ప్రోడక్ట్స్ మిక్స్ అయితే అన్ని ప్రోడక్ట్స్ మిక్స్ అవ్వు. నువ్వు ఇంత ఇండివిజువల్ కొట్టుకుంటే అంత రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. నీ అందుకోసం రిజల్ట్ 100% పనిచేస్తుంది లైక్ దట్, అంతే కదా మరి. ఓకే, థ్యాంక్ యూ షరీఫ్. థ్యాంక్స్ సార్.